నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలవుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టీఎఫ్పీసీ, టీఎఫ్పీసీసీ, మా అసోసియేషన్ సభ్యులు, నటీనటులకు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు దేశంలో వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పెద్దలకి ఆహ్వానాలిస్తున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఆహ్వానాలందాయి. దీంతో వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం దాదాపు ఖాయమే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండటం ఆసక్తి రేపుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి పోటీ చేశాడు. అతడు అల్లు అర్జున్‌కి మిత్రుడు. దీంతో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ శిల్పా రవికి ఓటు వేయాలని కోరారు. మరోవైపు జనసేన కూటమిలో భాగంగా ఉంది. వైసీపీ పార్టీ కూటమి ప్రధాన ప్రత్యర్థి పార్టీ. ఈ క్రమంలో అల్లు అర్జున్ తీరు పవన్ కళ్యాణ్‌కి నచ్చలేదు. నాగబాబు, సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ టార్గెట్‌గా విమర్శలు చేశాడు. పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ గతంలో హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. కానీ ఇప్పటి హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. సినిమా వాడిగా అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదన్నాడు. ఆపై తనకు నచ్చితే ఇష్టమైతే వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను అని అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి కౌంటర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కమెంట్స్ ని అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. అల్లు అర్జున్ సినిమాలో స్మగ్లింగ్ చేశాడు, నిజ జీవితంలో కాదు. పవన్ కళ్యాణ్ కమెంట్స్ సరికాదన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇక అల్లు అర్జున్ కి జనసేన ఎమ్మెల్యే బోడిశెట్టి శ్రీనివాస్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్సే లేరు. మెగా హీరోల ఫ్యాన్స్ ఆయన్ని ఆదరించారు. అల్లు అర్జున్ ఏమైనా పెద్ద పుడింగా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు, మెగా కుటుంబాల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన బలపడింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య పోరు నిప్పు ఉప్పులా తయారైంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ వేడుకకి చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది. ఇక బాలకృష్ణ ఫ్యామిలీతో అల్లు అరవింద్ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. బాలకృష్ణ అన్స్టాపబుల్ షో చేయడంతో అల్లు ఫ్యామిలీకి దగ్గరయ్యారు. దీంతో అల్లు అర్జున్ స్వర్ణోత్సవాలకు హాజరవుతారు. అదే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. మరి వారితో అల్లు అర్జున్ ఎలా వ్యవహరిస్తారు అని చర్చ మొదలైంది. దీంతో బాలయ్య స్వర్ణోత్సవ వేడుక ఆసక్తి రేపుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.